కోసమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా లేదా? పిల్లాడికి పెళ్లి వయసు వచ్చేసింది, పైగా ఉద్యోగస్తుడు, బుద్ధిమంతుడు కూడాను అని చాలా సంబరంగా చెప్పింది. అప్పుడు మాలతి బదులిస్తూ ఇలా అంటుంది. నిజమే అనుకో వదినా, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని మన పెద్దోళ్ళు అంటారు. మరి మంచి కోడలు రావాలంటే ఏం చెయ్యాలో చెప్పలేదు కదా. అందుకే ఎలాంటి పిల్ల వస్తుందో అనే సంకోచంతో నేనే పెద్దగా చొరవ చేయడం లేదు. పైగా కళ్యాణం వచ్చినా కొక్కొచ్చినా ఆగదంటారు కదా. ఆ గడియ వస్తే ఆగుతుందా చెప్పు? అది నిజమేలే వదినా, కాని ఎంతైనా నీకు రాబోయే కోడలు మాత్రం చాలా అదృష్టవంతురాలై ఉంటుంది. ఎందుకంటే నీ అంత మంచి అత్త ఆ పిల్లకి ఎన్ని జన్మల పుణ్యం ఉంటే దొరుకుతుంది చెప్పు అని ఆట పట్టించింది. ఇది ఇలా ఉంటే ఆ పక్క అడవిలో ఒక పిచ్చుక దంపతులకి ఒక్కగానొక్క గారాల కూతురు కుమారి పిచ్చుక. ఆమె అల్లరితో ఇల్లంతా ఎప్పుడూ సందడిగా